నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. దేశ ప్రతిష్టను ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రతిష్టను పెంచిన పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించిన పివి నరసింహారావును గుర్తుపెట్టుకుని దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను బీజేపీ ప్రభుత్వం ప్రకటించడం ఆనందదాయకమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి ఫేస్ టు ఫేస్. తెలుగు జాతి గర్వించే క్షణం. భారత ప్రధానిగా పనిచేసిన పివి నరసింహారావు తెలుగు రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లో మహోన్నతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు భారతరత్న గౌరవ పురస్కారం దక్కడం యావత్ జాతి యావత్తు కూడా ఆనందించింది. ఇటు ప్రధానమంత్రి అయితేనేమి ఇతర రాజకీయ పక్షాల నాయకులు కూడా పివి నరసింహారావు పట్ల ఘన నివాళులు అర్పిస్తూ ఆయన చేసిన సేవలను కొనియాడుతున్న పరిస్థితి. ఇక్కడ మనకు పివి నరసింహారావు గారితో సన్నిహిత సంబంధాలున్న, వారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న మాజీ ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారితో ఉన్నాం. సార్ చెప్పండి, ఈరోజు పివి నరసింహారావు గారు ఎంతో ఉన్నతమైన వ్యక్తి, మన రాష్ట్రానికి కూడా ఒక తెలుగు వారంతా కూడా గర్వపడే వ్యక్తి. ఈరోజు భారతరత్న రావడం పట్ల మీరు ఎలాంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు? వారితో ఉన్న మీకున్న అనుభవాలు ఏంటి? ఈరోజు తెలుగు కుటుంబాల్లో ఒక వెలుగు చూసేటువంటి రోజు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా ఈరోజు అందరం గర్వించాల్సినటువంటి సమయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసి భారతదేశ ప్రధానిగా ఉండి ఆయన ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశ గౌరవాన్ని, ఈ రాష్ట్ర ప్రతిష్టని పెంచినటువంటి వ్యక్తి శ్రీ పివి నరసింహారావు గారు. వారి హయాంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని అమలు చేసి ఆ అమలు చేసిన దానివల్ల వచ్చినటువంటి భూమిని పేద వర్గాలకు పంచినటువంటి మహనీయుడు శ్రీ పివి నరసింహారావు గారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసే సమయంలో మా తండ్రి గారైన ఆనం వెంకటరెడ్డి గారు కూడా ఆ సమయంలోనే శాసనసభ్యుడు కావడం, ఆ సమయంలోనే ఆయన మంత్రివర్గంలో మంత్రిగా కూడా కావడం జరిగింది. అంతేకాదు వారి కుటుంబ సభ్యులైనటువంటి శ్రీ పివి రంగారావు గారు కానీ, వాణీదేవి గారు కానీ, వీరందరూ కూడా మాకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము కూడా ఎప్పుడైనా కుందన్బాగ్లో వాళ్ళ కుటుంబ విషయాల్ని గమనించడానికి వారి కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు వాణీదేవి గారు వారి కుటుంబంలో వాళ్ళ సోదరుల సమానంగా మమ్మల్ని కూడా ఆదరించి చూసినటువంటి సందర్భాలు ఎన్నో గుర్తుకొస్తూ ఉన్నాయి. అటువంటి కుటుంబంలో ఈరోజు పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవాళ రావడం అనేటువంటిది ఒక గౌరవప్రదమైనటువంటి పురస్కారం, ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి పురస్కారం. అటువంటి పురస్కారాన్ని పొందినటువంటి వ్యక్తి ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈ దేశ ప్రజలు ఆయన్ని మర్చిపోలేదు అని అంటే నిజంగా ఇది ఆనాడు ఆయన చేసినటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలకే ఈ అవార్డు రావడం కూడా. మరి ఈనాడు ఆయన్ని గుర్తించింది ఈనాటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి వారిని గుర్తించి వారి సేవలకి ఈరోజు భారతరత్న పురస్కారాన్ని అందించే కార్యక్రమాన్ని చొరవ చూపినందుకు మరి ప్రధానమంత్రి గారికి కూడా ప్రత్యేకంగా నేను ఇవాళ ధన్యవాదాలు మరి అర్పిస్తూ ఉన్నాను. పివి నరసింహారావు గారు ఈ దేశ ప్రతిష్టని ఇనుమడింప చేయడమే కాదు, ఈ దేశ ఆర్థిక గమనాన్ని ఆయన ముందుకు నడపడంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు, ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక పురస్కారాలని అందించారు. ఈ దేశంలో ఉన్నటువంటి బంగారం తాకట్టు పెట్టుకొని పోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి పివి నరసింహారావు గారి ఆయన ఆలోచన విధానం, ఆయనతోటి పనిచేసిన ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆలోచన విధానం కలిపి పోతుంది అన్న బంగారాన్ని ప్రపంచ బ్యాంకుల నుంచి తిరిగి తీసుకొచ్చి భారతదేశ ప్రభుత్వానికి ఇది భారతదేశానిది, ఈ దేశ పౌరులది ఈ బంగారం అని చెప్పి తీసుకొచ్చినటువంటి ఘనత శ్రీ పివి నరసింహారావు గారు. అటువంటి ఆర్థిక సంస్కరణలు జరిపినటువంటి ఆర్థికవేత్త, ఆర్థిక స్రష్ట అయినటువంటి శ్రీ పివి గారి యొక్క ఈ పురస్కారానికి
మరి ఆయన లేరు, కానీ లేకపోయినా ఇవాళ భారతదేశం అంతా ఒక్కసారిగా పివి నరసింహారావు గారి వైపు చూసి ఆయన్ని నివాళులు అర్పించేటువంటి సందర్భం. మేమందరం ఆయన ఈ దేశ అత్యున్నత పురస్కారం అందుకున్నందుకు వారిని గౌరవిస్తూ, వారు లేని సమయంలో వాళ్ళకి నివాళులు అర్పిస్తూ, భారతదేశ ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తూ, వారికి కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. సార్, ఇక్కడ మనం చూసినట్టయితే నరసింహారావు గారు నెల్లూరుతో చాలా అనుబంధం ఉంది. ఇక్కడ పెళ్లకూరు రామచంద్రారెడ్డి గారు మిత్రులు, నాన్నగారు మంత్రిమండలిలో పనిచేసిన వారు. నెల్లూరుకు వచ్చిన సందర్భాలు ఏంటి? నెల్లూరు అంటేనే ఒక రాజకీయ చైతన్య ప్రాంతంగా నరసింహారావు గారు ఆసక్తి చూపేవారని కూడా తెలిసింది. మీకు ఇలా ఏ సంగతులు గుర్తున్నాయి? పివి గారికి నెల్లూరుతో ఎక్కువ అనుబంధం ఉంది. మీరు అన్నట్లు మొదటి నుంచి పెళ్లకూరు రామచంద్రారెడ్డి గారికి ఆయన ప్రియాతి ప్రియమైన శిష్యుడు పివి గారికి. తర్వాత ఆనం వెంకటరెడ్డి గారు. ఆయన రాజకీయంగా పివి గారి యొక్క ఆలోచన విధానంలో కలిసి నడిచి ఈ రాష్ట్ర రాజకీయాల్లో మరి ఆయన కూడా ఉన్నతమైన శిఖరాలకు రావడం జరిగింది. మరొక విషయం చెప్పాలి అని అంటే, నెల్లూరు జిల్లాకి ఈరోజు మరి మన పెళ్లకూరు రామచంద్రారెడ్డి గారిని మరి ఆయన ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఆయన్ని చైర్మన్ చేస్తే, దానికి అనుగుణంగానే ఈరోజు కొడవలూరు మండలంలో 2000 చిల్లర ఎకరాలు భూసేకరణ చేసి అక్కడ ఒక ఎరువుల కర్మాగారం నిర్మించాలని చెప్పి ఈ జిల్లా నుంచి పెళ్లకూరు రామచంద్రారెడ్డి గారు లాంటి పెద్దలు కోరినప్పుడు దాన్ని మంజూరు చేయించడానికి ఆయన ఒక ప్రయత్నం చేశారు. దురదృష్టం, ఇవన్నీ అయ్యే సమయానికి పివి గారు లేకపోవడం, పెళ్లకూరు రామచంద్రారెడ్డి గారు లేకపోవడం, ఇవాళ భూసేకరణ జరిగినటువంటి ప్రాంతం ఇవాళకి ఖాళీగానే ఉంది. ఆ ప్రాంతంలో ఎరువుల కర్మాగారం రాకపోయినా ఇవాళ ప్రభుత్వాలు ఆలోచన చేసి దాన్ని కిసాన్ ఎస్సీజెడ్గా చేయాలని పెద్దలు రాజశేఖర రెడ్డి గారి హయాంలో దానికి ఒక ఆలోచన చేశాం. కానీ ఆ కిసాన్ ఎస్సీజెడ్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో ముందుకు రాలేదు. రేపటి రాబోయేటువంటి ప్రభుత్వాలు పివి గారి జ్ఞాపకార్థం ఆ కిసాన్ ఎస్సీజెడ్ని మరింత ముందుకు తీసుకెళ్ళి ఎక్కువ పారిశ్రమ కేంద్రాలని అక్కడ ఏర్పాటు చేసే విధంగా, రైతాంగానికి ఉపయోగపడేటువంటి పరిశ్రమలు ఆ కిసాన్ ఎస్సీజెడ్లో వచ్చే విధంగా చేసినప్పుడు తప్పకుండా పివి గారి యొక్క ఆలోచన, పెళ్లకూరు రామచంద్రారెడ్డి గారు, ఆనం వెంకటరెడ్డి గారి యొక్క కృషికి నిజమైన ఫలితం దక్కుతుంది. వారికి నిజమైన నివాళిని మనం అందించిన వాళ్ళం అవుతామని చెప్పి. సార్, మీరు ఆర్థిక మంత్రిగా పనిచేసిన తరుణంలో పివి గారి నుంచి తీసుకున్న ఆదర్శమైన అంశం ఏదైనా ఉంది? దాదాపు 4 బడ్జెట్లు ప్రవేశపెట్టాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను ఆర్థిక మంత్రిగా ఆలోచనలు చేసేటప్పుడు అధికార యంత్రాంగంతో కానీ మరి ఆర్థిక నిపుణులతో కానీ సమావేశాల్లో పాల్గొనేటప్పుడు మేమందరం ఒకటే ఆలోచించేవాళ్ళం. వచ్చేటువంటి రాబడులకు అనుగుణంగా మనం అభివృద్ధి, అలాగే మరి మన సాంప్రదాయకరమైనటువంటి కార్యక్రమాలు, సంక్షేమాలు ఇవన్నీ ఆలోచన చేయాలి. ఆదాయానికి మించినటువంటి అప్పులు చేయకూడదు. అప్పులు చేసి ఆ అప్పుల భారాన్ని ఈ రాష్ట్ర ప్రజానీకం మీద రుద్దడం సరైన విధానం కాదని నాడు మేము ఒక మంచి ఆలోచనతోనే బడ్జెట్ రూపొందించేవాళ్ళం. ఇవాళ చూడండి, దాదాపుగా 364 రోజులకి 341 రోజు ఇవాళ రిజర్వ్ బ్యాంక్ అప్పులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూరుకుపోయింది. మేము ఒక్కరోజు రిజర్వ్ బ్యాంక్ అప్పు తీర్చుకున్నాము అని అంటే దాంట్లో మేము ఎంతో బాధపడేవాళ్ళం. మన ఆదాయాన్ని మనం సరిచూసుకోలేక రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి అప్పుకు పోవాల్సి వస్తుంది అని భయపడేవాళ్ళం, బాధపడేవాళ్ళం కూడా. ఇది మా సొంత ఆస్తి, ఇది రాష్ట్రము, ఈ రాష్ట్ర ప్రజానీకం ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని మన కుటుంబంలాగా చూసుకోవాలని చెప్పి చేసిన పరిస్థితులను ఆనాడు మేము చూసాం. నిన్న చూసాం మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 364 రోజులకి 341 రోజులు రిజర్వ్ బ్యాంక్ అప్పులో ఉండిపోయింది. రాష్ట్రం అంటే ఆర్థికంగా ఎంత పతనావస్థకు వచ్చిందో
ఈ రాష్ట్ర ప్రజానీకం ఆర్థికంగా ఎంత క్షీణక దశకి తీసుకువెళ్ళాయో ఇవాళ ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదు. అంతేకాదు, వేస్ అండ్ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్ ఉంటుంది. ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఒక వెసులుబాటు మాత్రమే. అంత మాత్రం చేత ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవడం అనేటువంటిది ఆనవాయితీ కాకూడదు. సందర్భం యోచితంగా ఓవర్ డ్రాఫ్ట్ తీసుకున్న వారం రోజుల్లో తిరిగి చెల్లించేటట్టు ఉండాలి. కానీ బ్యాంకులకి ఆ ఓవర్ డ్రాఫ్ట్ని ప్రతి ఆర్థిక సంవత్సరంలో 150 రోజులు 180 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ని ఉంచుకోవడం అనేటువంటిది కూడా సరైన విధానం కాదు. ఎఫ్ఆర్బిఎం పరిధిలో నిధులను సమకూర్చుకోవడం, ఎఫ్ఆర్బిఎం దాటి అప్పులు తెచ్చుకోవాలన్నప్పుడు ఆ పరిమితి దాటకుండా రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి అప్పుకు పోవడం అనేటువంటిది కొద్ది సమయం మాత్రమే చేయాలి తప్ప ఎక్కువ కాలం ఉంటే అది రాష్ట్ర ఆర్థిక ప్రగతికి, ఈ రాష్ట్ర ప్రజానీకం మీద అప్పుల భారాన్ని మోపిన ప్రభుత్వంగా ఉంటుంది. అత్యవసరమైన పరిస్థితుల్లో ప్రభుత్వ పెన్షనర్లకు, ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇవ్వాలి అన్నప్పుడు సమయానికి అంత మొత్తం లేకపోతే వేస్ అండ్ మీన్స్ అనేటువంటి హెడ్ కింద డబ్బు తీసుకుని అది వాళ్ళకి జీతాలు 1వ తారీఖు 2వ తారీఖు లోపల ఇవ్వడం అనేటువంటిది విధానం. తిరిగి 4-5 తారీఖులకంతా రాష్ట్ర ప్రభుత్వం వేస్ అండ్ మీన్స్ చెల్లించే విధానం ఉంది. కానీ ఈ ప్రభుత్వం వేస్ అండ్ మీన్స్ అనేది కూడా ఇవాళ రొటీన్ అకౌంట్లోకి తీసుకుని వేస్ అండ్ మీన్స్ డబ్బు కూడా ఇవాళ దుర్వినియోగపరిచే పరిస్థితి తెలిపింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాటి పివి నరసింహారావు గారు, నాటి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక నిపుణులు, వాళ్ళు ఆర్థికంగా ఈ దేశాన్ని కాపాడినటువంటి వ్యక్తులు. ఇవాళ అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సిన మనం ఆ ఆదర్శాలను పక్కన పెట్టి అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపైన లక్షల విలువైనటువంటి అప్పులు పెట్టి వాళ్ళని దోచుకునే పరిస్థితికి రావడం అంటే రాష్ట్రాన్ని వాళ్ళ అధోగతి పాలు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ విధానం సరైనది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, మన పూర్వీకులు ఉన్నారు, వారు చెప్పినటువంటి పద్ధతుల్ని, ఆ ఆదర్శాలను తీసుకోండి. ఒక్కరోజు వేస్ అండ్ మీన్స్ ఉన్నా అది అప్రతిష్ట, ఒక్కరోజు ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళినా అది అప్రతిష్ట, ఒక్కరోజు మనం ఆర్బీఐ దగ్గర లోన్ తెచ్చుకున్నా అది తిరిగి చెల్లించలేకపోతే ఆ ఆర్థిక సంవత్సరంలో ఆ ప్రభుత్వాన్ని మరి ప్రజలకు జవాబుదారీ చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని లూటీ చేస్తుంటే ఇవాళ అది సరైన ప్రభుత్వం కాదు, మంచి పరిపాలన కాదు. మనం చూసినట్టయితే మన తెలుగువారు పివి నరసింహారావు గారు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఒక పరిపాలనా విధానాన్ని అందించారు. అదే విధానాన్ని రామనారాయణ రెడ్డి గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కూడా పాటించి స్ఫూర్తి పొందినట్టు కూడా చెప్పారు. అలాంటి విధానాలను పాటించకపోవడం నేడు దుష్పరిణామాలకు దారితీస్తుందని కూడా తెలియజేయడం జరిగింది, హెచ్చరించడం జరిగింది. ఇలాంటి నేపథ్యాన్ని పాలకులు పాటించాల్సిన అవసరం ఉంది. గతంలో పెద్దలు ఇచ్చిన మార్గాన్ని కూడా పరిశీలించి ఆ క్రమాన్ని పాటించాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేశారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, 4 Sides TV, నెల్లూరు.